ప్రతి తెలంగాణ హృదయం ఆనందంతో ఉప్పొంగే సందర్భం ఏంటంటే, ఆనరబుల్ సీఎం గారు అంటారు, మన తెలంగాణ జనం వనం మధ్య జీవించాలి అని. అంటే ప్రకృతికి దగ్గరగా పచ్చని ప్రకృతిని కాపాడుకుంటూ అందరూ పచ్చగా కళకళలాడాలి అని. మరి హైదరాబాద్ ద గ్రీన్ మెట్రోపాలిస్, దేశంలో ఏ నగరంలో లేనంత పచ్చదనాన్ని మనకు అందించిన ప్రకృతిని కాపాడుకోవాలి అన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశాన్ని ఈరోజు 33 జిల్లాల్లో 5 లక్షల మొక్కలు నాటబోతున్న ఈ సందర్భంలో నాటారు. ఇప్పుడు ఆకుపచ్చని చీర కట్టుకున్న తల్లి మన తెలంగాణ తల్లి ఈ ఆకుపచ్చని పండుగ రోజు మనల్ని దీవిస్తుంది. అందరం లేచి నిలబడదాం. జయ జయ హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర గీతం. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ వ్యాప్తంగా పచ్చని కళలు పండించే ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి గారికి మరోమారు నమస్సులు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు అందజేస్తూ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారిని సువర్ణ గారి స్వాగత వచనం. అందరికీ నమస్కారం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, శ్రీమతి కొండా సురేఖ గారు, ఫారెస్ట్ ఎన్వైరాన్మెంట్ అండ్ ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు, శ్రీ బొగ్గారపు దయానంద్ గారు, శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారు, శ్రీ శంకర్ గారు, అవర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం గారు, ఇంకా చాలామంది పెద్దవాళ్ళందరూ ఇక్కడ వేదిక పైన ఆహ్వానితులయ్యారు. అధికారులు, తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, వారందరికీ మీకు అందరికీ మీడియాకు హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజుటి వన మహోత్సవ కార్యక్రమానికి అందరికీ సుస్వాగతం. ఈ వన మహోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం జూన్, జూలై నెలల్లో మనం మొదలు పెట్టుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఋతుపవనాలు అప్పుడే ప్రవేశిస్తాయి మన రాష్ట్రంలోకి. ఈ సంవత్సరం కొంచెం డిలే అయింది, కానీ 2-3 వర్షాలు పడ్డాయి. మనం ప్రారంభించుకున్నాము. ఈ సంవత్సరం దాదాపు 16 కోట్ల మొక్కలని మనము నాటుకోవడానికి అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా, ఇందులో మేజర్ డిపార్ట్మెంట్స్ అటవీ శాఖ,
హెచ్ఎండిఏ ఉంటుంది, జీహెచ్ఎంసీ ఉంటుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఆర్ అండ్ ఆర్డి, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ శాఖల ద్వారా మ్యాక్సిమం ప్లాంటింగ్ జరుగుతుంది. ఈ లొకేషన్ ఇక్కడ ఎందుకు మనము ఈరోజు కలుసుకున్నాము, ఈ యొక్క ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము అంటే అది చాలా సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఇది అని చెప్పాలి. ఈ గుర్రంగూడలో ఒక లిటిగేషన్లో దాదాపు 40 సంవత్సరాల నుంచి లిటిగేషన్లో ఉంది. 30 సంవత్సరాల నుంచి ఒక స్థాయి నుంచి ఉంది. బట్ అంతకు ముందు నుంచే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ ల్యాండ్ కొరకు ఫైట్ చేస్తూ వచ్చింది లీగలీ. ఫైనలీ మనకి ఇప్పుడు ఇక్కడ మాకు సపోర్ట్ లేకుండా మేము ఏమీ చేయలేము. బికాజ్ సుప్రీంకోర్టులో లిటిగేషన్ చేయాలి అంటే దానికి చాలా రీసోర్సెస్ అవసరం అవుతాయి. అవన్నీ మాకు ఇక్కడ ప్రభుత్వం నుంచి మాకు లభించాయి. ఆ అండతోనే మేము ముందుకు వెళ్ళి డెసిషన్స్ తీసుకుని సుప్రీంకోర్టులో దీనిని మంచిగా వాదించడం జరిగింది. మంచి లాయర్లని అందరినీ మనము పెట్టుకొని దానివల్ల ఈ ల్యాండ్ 102 acres ఆఫ్ ల్యాండ్ మనకి ఈరోజు ఇక్కడ లభించడం జరిగింది. వచ్చిన వెంటనే నోటిఫికేషన్ కూడా మనము ఇక్కడ సెక్షన్ 15 అంటే చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అది ఇచ్చుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు స్టేట్ గవర్నమెంట్ రోల్ని, తీసుకున్న ఇంపార్టెన్స్ని. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం నేను మీతో చెప్పదలుచుకున్నది ఏమంటే ఇక్కడ చెయ్యాలి అన్న ఐడియా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారే ఇచ్చారు, వారి ద్వారానే వచ్చింది. దిస్ ఈజ్ ద బెస్ట్ లొకేషన్ అని. సో మీ అందరూ ఇక్కడ సీఎం గారు వచ్చారు అంటే సార్ ఇనిషియేటివే. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఇనిషియేటివ్. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ మనం ఈ ప్రభుత్వంలో చేసుకోవడం, సార్ వచ్చినాక డెసిషన్స్ తీసుకోవడం వలన చేసుకోవడం జరిగింది. రాచకొండలో 13,178 ఎకరాలు, తర్వాత సర్దార్ నగర్, అవి కూడా ఇంకా నెక్స్ట్ ప్రపోజల్స్ ఆన్లో ఉన్నాయి. ఇంకా చాలా ప్రపోజల్స్ ఉన్నాయి. ల్యాండ్ ఉంటేనే ఏదైనా మొక్కలు అది మనం పెంచుకోవడానికి అవకాశం. ల్యాండ్ లేకుండా పోతే మనం ఏమీ చేయలేము. అందుకని ఇవన్నీ మనము చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఈరోజు ప్రోగ్రామ్స్ మనకి ఉన్నాయి, దాదాపు 11 ప్రోగ్రామ్స్. ఇవన్నీ సార్ చేతుల ద్వారా, మినిస్టర్ గారు, తర్వాత శ్రీధర్ బాబు గారు, ఇంకా పెద్దల చేతుల ద్వారా ఈరోజు